క్రొత్త జన్మలో పాత జీవితమా? ఈ అంశాన్ని ఆహ్, చాలా చక్కటి మాటలు మరి సోదరులు ఉదయ్ కుమార్ గారి ద్వారా, ఉదయ్ భాస్కర్ గారి ద్వారా మనం విందాం. ప్రియమైన దేవుని పిల్లారా, మనం ప్రతిసారి ప్రతి వారం క్రైస్తవులు నానుడి ఏంటంటే సంఘానికి వెళ్ళాలి. ప్రతి ఆదివారం సంఘానికి వెళతాము కదా. అయితే సంఘానికి వెళ్ళి మనం ఏం నేర్చుకుంటున్నాం? సంఘానికి వెళ్ళటం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. ఏమండి, ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రతి ఆదివారం వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి. ఏమండి, సంఘం భేదము లేకుండా వారు వారి ఇష్టాన్ని బట్టి వెళ్ళొచ్చు, అది న్యాయం. దేవుని యొక్క సన్నిధిలో గడపటం అనేది చాలా అవసరం ప్రియమైన వాళ్ళారా. మరి ఇలా సమాజంగా కూర్చి ఇంత మంచి సేవకులను తీసుకొచ్చి దైవ సేవకులు అనుభవించిన అందరూ కూడా వేదిక మీద ఉండి మరి ఇంత చక్కటి మాటలు వినిపించడానికి మీ ప్రాంతంలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇంకా బైబిల్లో ఉన్నటువంటి లోతైన భావజాలాల్లోకి మిమ్మల్ని తీసుకువెళ్ళాలి. మనందరికీ తెలుసు, ప్రతి ఆదివారం వెళతాం, చక్కగా సేవకులు చెప్పిన మాటలు వింటాం. కానీ ఏదో కాస్త ఆ కొరత, అదేంటంటే బైబిల్లో ఉన్నటువంటి మహావిజ్ఞానాన్ని మనం పొందుకోవాలి, నేర్చుకోవాలి. ఏమండి, మరి చక్కటి రెండు అంశాలు చూపించి, నేను రెండు రిఫరెన్స్ చూపించి ముగించేస్తాను. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఒకసారి 27వ వచనం ఇందాక చదివించారు కదా, ఒకసారి చూడండి అమ్మా. 5వ అధ్యాయము 27వ వచనం. మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట ఏమంటే దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి అన్నాడు. ఏమంటే బాగా వినాలి. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను అన్నాడు. ఏమండి, నిర్దోషం ఉండాలి, మహిమగల సంఘముగా ఉండాలి. సంఘానికి ఏమి ఉండాలి? క్వాలిటీస్ ఏముండాలి? నిర్దోషము ఉండాలి, మహిమ కలిగిన సంఘముగా ఉండాలి. ఎప్పుడు అవుతుందో తెలుసండి? ఎప్పుడు అవుతుందో తెలుసా ప్రియమైన దేవుని పిల్లారా? ఏమంటే ఉదక స్నానము అన్నాడు. ఏంటి చూసారా? ఉదకం అంటే అర్థం తెలుసండి? నీరండి. ఉదకం అంటే ఏదో పెద్ద పదమేం కాదండి. మనం నిత్యం త్రాగే నీరు, మనం ఉపయోగించుకునే నీరు. ఉదకము అంటే నీరు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. దేన్ని అంటే సంఘాన్ని. ఏమండి, వాక్యముతో ఉదక స్నానమా? ఏమండి, అంటే నీటితో, వాక్యంతో ఉదక స్నానం అంటే ఏంటి తెలుసండి? మనము నిత్యము పనులు పాటులు చేసుకుంటూ అలిసిపోయి చెమటోడ్చి వస్తూ ఉంటాం. సాయంత్రం స్నానం చేసి శుభ్రపరుచుకుని శరీరాన్ని, దేహాన్ని శుభ్రపరుచుకుని కాస్త నెమ్మలిస్తాం కదా మనం. అలా చేయకుండా వదిలేండి. స్నానం చేయలేదు అనుకో, మనం ఒకరోజు 2 రోజులు స్నానం చేయకుండా ఉన్నామనుకోండి, ఎలాగుంటుందో మన దేహం నుండి ఏమొస్తుంది అమ్మా? వాసన. అంటే రోజు స్నానం చేయాలా? చెయ్యాలి, తప్పకుండా చేయాలి. ఎందుకో తెలుసండి? లోకంలో మలినం ఉంది, మట్టి, ఎక్కడెక్కడో తిరుగుతాము, ఏవేవో అంటుకుంటాయి. కష్టపడే వాళ్ళు చేతులు మలినమైపోతాయి. కూలి పని చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారండి? చెమటోడ్చి వస్తారు. కాస్త వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఎంత బాగుంటుందో తెలుసండి కదా. వేడి నీళ్ళతో స్నానం చేస్తారా? భార్య నీళ్ళు పెడుతుంది, చక్కగా హ్యాపీగా ఉంటాడండి. అప్పటి వరకు పడిన ఆ బాధ, ఆ కష్టం, ఆ నొప్పులన్నీ వేడి నీళ్ళతో స్నానం చేయగానే పోతూ ఉంటాయి. అంటే ప్రతిరోజు స్నానం చేసుకోవాలి. చెయ్యకపోతే అపవిత్రమైపోద్ది దేహం. చెయ్యకపోతే వాసన కొట్టేస్తుంది. అవునా? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వాక్యముతో ఉదక స్నానము అంటున్నాడు. ఉదక స్నానం దేనితో?
వాక్యముతోటి. ఎప్పుడెప్పుడు? ప్రతి ఆదివారము మనం చర్చికి వెళుతున్నామా, సంఘానికి వెళుతున్నామా, మనకి ఏం జరుగుతుందో తెలుసా? స్నానం చేస్తున్నామండి. స్నానం చేస్తున్నాం. దేనితో? వాక్యముతో. ఆత్మ శుభ్రం అవ్వాలి, పవిత్రం అవ్వాలి. మనలో ఉన్న ఆత్మ, మన దేహం ఎలాగైతే బయట ఉన్న నీళ్లతో ప్రతిరోజు స్నానం చేసి శుభ్రపరుచుకున్నామో, అలాగే ఆత్మకు కూడా స్నానం అవసరం. శరీరానికే కాదండి, శరీరానికే కాదు స్నానం, ఆత్మకు కూడా అవసరమే. అది ఎప్పుడో తెలుసా? ప్రతి ఆదివారం వెళ్ళి మనం సామూహిక పవిత్ర స్నానాలు అంటారు. తెలిసిన మన సోదరులు విన్నారు ఈ మాట? సామూహిక స్నానాలు అంటారు. గోదావరిలోనండి తెల్లవారుజామున వాళ్ళు అనుకుంటారు, డేట్ ఉంటుందండి, టైం ఉంటుంది, పండుగ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? హైందవ సోదరులు పవిత్ర స్నానాలు ఆచరించడానికి వెళతా ఉంటారండి. ఎలా అనుకున్నారు? సామూహికంగా. వాళ్ళు వేసుకున్న వస్త్రాలతోటే వాళ్ళు స్నానం చేస్తారు. ఎలాగా? సామూహికంగా సుమా, అందరూ కలిసి చేస్తారు. ప్రియమైన దేవుని పిల్లారా, మనము ప్రతి ఆదివారము కూడా సామూహికంగా స్నానం చేస్తున్నాం. సంఘానికి వచ్చి స్నానం చేస్తున్నాం. దేనితో తెలుసా? వాక్యముతో. ఎందుకు? మనలో ఉన్న ఆత్మ పవిత్రమవుతూ ఉంటుంది, శుభ్రమవుతూ ఉంటుంది, పరిశుద్ధమవుతూ ఉంటుందని. మళ్ళీ చదవండి ఒకసారి, దాన్ని మళ్ళీ చదవండి. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. దేనినంటే? సంఘం అంటే సమూహం అంటే మనుషులమండి, జీవము గల దేవుని సంఘం. చూసారా ప్రియమైన దేవుని పిల్లారా? కాబట్టి ఈ వాక్యముతో ఉదక స్నానము మనం నిత్యము చేసుకోవాలి. నిత్యము మనము ఈ వాక్యముతో మనం పవిత్రపరచుకోవాలంటున్నాడు దేవుడు.